పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారు వెంకటేష్ గారు 155వ జయంతి సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిరథ మహారాజులందరూ కూడా సంతోష్మత్ జంక్షన్ ప్రాంతంలో ఈ ఏరియా నుండి వచ్చేసినటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అక్క శంకర్రావు గాని, అలాగే మాజీ కౌన్సిలర్ మల్లిబాబు గారు, అలాగే మల్లివాడు మల్లేశ్వరరావు గారు, అలాగే భాగ్యలక్ష్మమ్మ బీజేపీ ప్రతినిధి, ఇతర పెద్దలు పెద్దరమణ గారు, అలాగే డాక్టర్ వన్నన కిరణ్ కుమార్ గారు పూర్వక నమస్కారం. పెద్దలకు ప్రజలకు అందరికి కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీజీ కన్న కలలు స్వాతంత్రమే కాకుండా స్వాతంత్రానంతరం కూడా స్వచ్ఛ భారత్ పాటించమని ఆయన సందేశం. స్వచ్ఛ భారత్ ఎప్పుడైతే గ్రామాలు కానీ మన ప్రాంతాలు కానీ ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే మన దేశం మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనం కూడా అభివృద్ధి చెందుతాం, మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని బాపూజీ యొక్క ఆయన భావన. ఈ సందర్భంగా ఆయన ఆనాడే పిలుపునివ్వడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ద్వారా మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున దీనికోసం పాటుపడుతున్న సందర్భంగా మనల్ని పిలుపునిచ్చి గత 15 రోజులుగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమ వారోత్సవాలు జరిపిన దాంట్లో శ్రీకాకుళం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు కానీ, అలాగే మన దేశంలోని అత్యంత భిన్న వయసు కలిగినటువంటి కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ ఇంద్రాపు రామ్మోహన్ నాయుడు గారు అందరం కూడా 15 రోజులు పాల్గొనడం జరిగింది. నగరంలో చాలా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, డర్టీ ప్లేసెస్ అన్ని కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. మనకు అతి పురాతనమైనటువంటి డచ్ బిల్డింగ్ దగ్గర కూడా ఈ రోజు కార్యక్రమం చేసి ఇప్పుడే రావడం జరిగింది. దాంట్లో భాగంగా నగరం మొత్తం ఈ 15 రోజులు ఒక సుందరమయంగా తీర్చిదిద్దాం. నా యొక్క మనం ఏంటంటే దీనిని కంటిన్యూషన్ గా మనం ఎల్లప్పుడూ ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ మన ప్రాంతాలని ప్రతి డివిజన్ వార్డులను కూడా